హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రంజిత. ఈ వీడియో దేని గురించి అనేది ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. కంప్లీట్ జర్నీ, రోడ్ ఎక్స్పీరియన్స్, టెంపుల్ దర్శనం, షాపింగ్ అన్ని వ్లాగ్లో చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజు నేను హైదరాబాద్ దగ్గరలో ఉన్న చాలా ఫేమస్ డివోషనల్ ప్లేస్ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. నా అవుట్ఫిట్ అయితే ఇది. ఈ అవుట్ఫిట్లో నేను ఎలా ఉన్నానో కామెంట్లో చెప్పండి. ఇంకా నేను నా ట్రైనింగ్ సెంటర్ తర్నాక నుంచి మా అన్నయ్యతో స్కూటీ మీద జర్నీ స్టార్ట్ చేశాను. ఈ తర్నాక మెట్రో స్టేషన్ నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ 60 కిలోమీటర్స్. మేము స్కూటీలో వెళ్ళాం కాబట్టి యాదగిరిగుట్ట రీచ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 1.5 అవర్ టైం పట్టింది. మా జర్నీ తర్నాక నుంచి స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ని క్రాస్ చేశాక రోడ్ చాలా స్మూత్గా ఉంది. మెల్లగా సిటీ వ్యూ తగ్గి గ్రీనరీ ఎక్కువ కనిపించడం స్టార్ట్ అయ్యింది. 2 వీలర్ ఆర్ కార్లో ట్రావెలింగ్ చేస్తే నేచర్ వ్యూస్, రోడ్ సైడ్ వ్యూస్ చూస్తూ ట్రావెల్ చేయడం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోలో కనిపిస్తున్న రోడ్ సైడ్ టెంపుల్ అయితే అది స్వర్ణగిరి టెంపుల్. ఈ స్వర్ణగిరి టెంపుల్ కూడా హైదరాబాద్లో ఫేమస్. మేము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ విజిట్ చేసిన తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు స్వర్ణగిరి టెంపుల్ కూడా కవర్ చేశాము. చాలామంది ఇలానే కవర్ చేస్తున్నారు. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఇలానే ప్లాన్ చేసుకోండి. ఒకే రోజులో 2 టెంపుల్స్ కవర్ అయిపోతాయి. డే టైంలో లక్ష్మీ నరసింహ టెంపుల్ చూసి నైట్ టైం స్వర్ణగిరి టెంపుల్ వెళ్తే బాగుంటుంది. ఎర్లీ ఈవినింగ్ వెదర్ వల్ల రైడ్ ఇంకా ఎంజాయబుల్గా అనిపించింది. అండ్ ఫైనల్లీ యాదగిరిగుట్ట రీచ్ అయ్యాము. ఇక్కడ కనిపిస్తుందే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర 2 వీలర్స్ పార్క్ చేయడానికి ప్లేస్ ఉంది. 4 వీలర్లో వచ్చే వాళ్ళు వేరే రోడ్లో వెళ్ళి డైరెక్ట్గా కొండపైకి వెళ్ళిపోవచ్చు. కార్ పార్కింగ్కి 500 ఛార్జ్ చేస్తారు. 2 వీలర్స్కి ఆ రోడ్ ఎలో చేయరు కాబట్టి స్కూటీ పార్కింగ్లో పెట్టి టెంపుల్కి నడిచి వెళ్ళాలి. అక్కడ మెట్ల దారి కూడా ఉంది. ఈ మెట్ల మార్గంలో అప్రాక్సిమేట్లీ 250 to 300 మెట్లు ఉంటాయి. చాలా మంది డివోటీస్ మొక్కుల కోసం మెట్ల మార్గం యూజ్ చేస్తారు. టెంపుల్ సరౌండింగ్స్ చాలా క్లీన్గా, చాలా నీట్గా అండ్ చెట్లతో చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, హానెస్ట్లీ చెప్పాలంటే మెట్ల దారి నుంచి సిటీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే సగం మెట్లెక్కేసరికి చాలా అలసిపోయాను. బట్ మధ్య మధ్యలో ఆగుతూ ఎలాగోలా పైకైతే రీచ్ అయ్యాను. కొండపైకి వెళ్ళడానికి ఫ్రీ బస్ కూడా అవైలబుల్ ఉంది. మీరు మెట్లెక్కి వెళ్ళలేరు అనుకుంటే మీ వెహికల్ని పార్కింగ్లో పెట్టి ఫ్రీ బస్ ఎక్కి డైరెక్ట్గా కొండపైకి వెళ్ళిపోవచ్చు. మీరు లగేజెస్ ఏమైనా తీసుకెళ్ళి ఉంటే అక్కడ లాకర్ రూమ్స్ ఉంటాయి. ఆ లాకర్ రూమ్లో పెట్టి వెళ్ళాలి. ఇంకా మొబైల్స్, ఫుట్వేర్ అంతా లాకర్లోనే పెట్టి వెళ్ళాలి. మొబైల్స్ అయితే ఎలో లేదు. లగేజ్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ మొబైల్స్కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే ఫుట్వేర్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేమైతే మా మొబైల్స్ అన్ని ఈ లాకర్లో పెట్టేసి వెళ్ళాము. ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ చూపిస్తున్న దారి నుంచి వెళ్ళాలి. అండ్ టికెట్స్ అయితే 2 టైప్స్ ఉన్నాయి. 300 టికెట్ ఉంది, 500 టికెట్ ఉంది. మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. మేము సాటర్డే వెళ్ళాం కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఉంది. దర్శనానికి లైన్లోనే 1 అవర్ టైం పట్టింది. ఐ థింక్ నార్మల్ డేస్లో ఇంత క్రౌడ్ ఉండదేమో. సాటర్డే, సండే వీకెండ్ కాబట్టి చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి వీకెండ్లో చాలా క్రౌడ్ ఉంటుంది. దర్శనం అయిపోయాక మీ మొబైల్స్ ఎక్కడైతే పెట్టారో ఆ లాకర్ దగ్గరికి వెళ్ళి మొబైల్స్ పైకి తీసుకురావచ్చు. దర్శనానికి లోపలికి వెళ్ళాక లోపల విజువల్స్ అయితే నిజంగా చాలా యూనిక్గా, చాలా అందంగా, ఆ లైటింగ్స్తో చాలా యూనిక్గా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 4 to 3 PM వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 PM to నైట్ 9 PM వరకు ఉంటుంది. మధ్యలో 1 అవర్ బ్రేక్ ఇస్తారు. 3 PM to 4 PM అప్పుడు టెంపుల్ క్లోజ్ ఉంటుంది. సో మీరు వెళ్ళినప్పుడు ఆ టైమింగ్ చూసుకొని వెళ్ళండి. ఇంకా దర్శనం చేసి బయటకు వచ్చాక మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ పులిహోర ప్రసాదంగా పంచారు. సో పులిహోర తీసుకున్నాము. పులిహోర అయితే సూపర్ టేస్ట్ ఉంది. మీరు ఎప్పుడైనా ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా ఇక్కడ ఇచ్చే ప్రసాదాన్ని తీసుకోండి. మేము ప్రసాదం తీసుకొని టెంపుల్ సరౌండింగ్స్లో ఒక ప్లేస్లో కూర్చొని ప్రసాదం తిన్నాక ఇంకా ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాము. ఇక ఈ టెంపుల్కి ఫోటో షూట్, వీడియో షూట్ కోసం కూడా చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. సో వీడియో షూట్ కోసం అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నదంతా టెంపుల్ సరౌండింగ్స్. దర్శనం చేసుకొని వచ్చి ప్రసాదం తీసుకొని కాసేపు అలా రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ కనిపిస్తున్న గోల్డ్ కలర్ లైన్ అంతా ఫ్రీ దర్శనానికి లైన్ అనమాట. ఆ లోపల నుంచే లైన్ కడుతూ టెంపుల్ లోపలికి ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి. ఈ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది.
ఈ టెంపుల్ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ట్రెడిషనల్ స్టైల్లో ఉన్న క్యారవింగ్స్, పిల్లర్స్ అండ్ డీటెయిల్ డిజైన్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అండ్ దర్శనం దగ్గర లోపల లైటింగ్ కూడా టెంపుల్ బ్యూటీనెస్ని ఇంకా హైలైట్ చేస్తుంది. ఓవరాల్గా చాలా గ్రాండ్గా, పీస్ఫుల్గా అనిపించింది ఈ ప్లేస్. మీరు హైదరాబాద్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే తప్పకుండా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండ్ స్వర్ణగిరి టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నదే ఎగ్జిట్ అన్నమాట. ఈ ఎగ్జిట్ నుంచి బయటికెళ్ళాక చిన్న చిన్న స్టాల్స్ అన్నీ ఉంటాయి. మీరు షాపింగ్ చేసుకోవచ్చు. నేనైతే చాలానే షాపింగ్ చేశాను. ఇక్కడ బ్యాంగిల్స్, కీ చైన్స్, టాయ్స్, పూజా ఐటమ్స్, డివోషనల్ ఐడల్స్, ఫొటోస్ ఇంకా చాలానే దొరుకుతూ ఉన్నాయి. ప్రైస్ కూడా మోస్ట్లీ రీజనబుల్గానే ఉన్నాయి అన్నీ. మీకు యాదగిరిగుట్ట టెంపుల్ మెమరీస్ ఉండాలంటే ఈ స్టాల్స్కి వచ్చి ఏదైనా కొని తీసుకువెళ్ళండి. దర్శనం చేసి డైరెక్ట్గా వెళ్ళిపోకుండా ఇక్కడ స్టాల్స్కి వచ్చి విజిట్ చేయండి. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. సో గాయ్స్, ఇది నా యాదగిరిగుట్ట టెంపుల్ ఎక్స్పీరియన్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్, టెంపుల్ వ్లాగ్స్, హైదరాబాద్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in my next vlog. Until then, take care. Bye bye. Love you all.